మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రవి యొక్క సంచారం ఏదైతే చక్కగా వారం నుంచి మారిందో, తృతీయ స్థానంలో ఆఫ్టర్ 3 months లాంగ్ టైం తర్వాత 3 నెలల తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడటం, కొంచెం ధైర్య సాహసాలు మీకు పెరగటం, మీ యొక్క కష్టం అనేది కొంచెం తగ్గటం, ఇది చాలా వరకు కూడా మనకు గమనించదగిన విషయం. వృషభ రాశికి అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి తహతహలాడిపోతున్నాడు. దేని గురించి? మనశ్శాంతి గురించి, మానసిక ప్రశాంతత గురించి, హ్యాపీనెస్ గురించి. సో చాలా కాలం తర్వాత వీళ్ళు ఉన్నదానిలోనే హ్యాపీ ఫీల్ అయ్యే ఆస్కారాలు చాలా వరకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమంలో రాహు యొక్క సంచారం, ఉద్యోగంలో చాలా యూనిక్గా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు రాహు సఫలీకృతం చేస్తాడు. లాభస్థానంలో శని యొక్క సంచారం ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. శని యొక్క ఇక్కడ ట్రాన్సిట్ లాభస్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఉద్యోగ విషయాలకి సంబంధించి మీరు లాంగ్ రన్గా పెట్టుకున్న ఒక డిజైర్ గోల్కి సంబంధించిన విషయాల్లో కానీ మిమ్మల్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం చాలా మంచిది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఇక్కడ 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అద్భుతంగా యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉందో 6, 7 స్థానాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ పరంగా ఆలోచించే విషయాల్లో మీకు సో సరైన పర్టికులర్గా ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి అంత ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి అయినా, సో ధనపరమైన విషయాల గురించి అయితే సో ఏదైనా మనం ఒకటి అమ్మామనుకోండి, సో దాని గురించి అది ఎంత వస్తుంది ఏంటి, సో ఫైనాన్షియల్గా చేసే ఆలోచనలు ఏవైనా సరే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండే ఆస్కారాలు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే వర్క్లో మీరు ఎక్కువ స్పీచ్ని ఎక్కువ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మంగళ, బుధ, గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ హెల్త్ రిలేటెడ్గా ఏదైనా చిన్నపాటి ట్రబుల్స్ ఇవి వాటిని ఓవర్కమ్ అవ్వడానికి
మంగళ బుధ గురువారాల్లో ఈ టైం బాగుంటుంది. అలాగే మంగళ బుధ గురువారాల్లో కొంచెం ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతగా ఉండటానికి సమ్ హోటల్స్ కనో లేకపోతే బయటకో, సో డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లోనే కొంచెం కంఫర్ట్గా మీరు చక్కగా ఇంట్లో వాళ్ళతోనే స్పెండ్ చేసే ఆస్కారాలు ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో ఇక్కడ మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, అలాగే మెయిన్గా ఫ్యామిలీ లైఫ్లో స్పౌజ్ భార్య కానీ భర్త కానీ ఒక రకమైన ఒత్తిడి అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎదుటి వాళ్ళు కలుగు చేసే పనులు వీళ్ళకి కొంచెం షార్ట్ టెంపర్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఏంటంటే సో కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది అటు ఉద్యోగంలో అయినా ఇటు మీ దగ్గర వాళ్ళతో అయినా, సో ఎక్కడ దొరికాడరా బాబు వీడు అనే ఒక రకమైన సిచ్యువేషన్ లాంటివి మీ ఎదుటి వాళ్ళు కలిగించే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా బాగానే ఉంది. అలాగే కేతు మాత్రం అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం డొమెస్టికల్ డిస్సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్లో కొంచెం లోపం ఉన్నట్టు అనిపించడం, ఇలాంటివి కొంచెం కేతు వల్ల అర్ధాష్టమ కేతు వల్ల కొన్ని ఎఫెక్ట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా వరకు మా మానసిక ప్రశాంతతని త్యాగం చేస్తున్న ఫీలింగ్గా ఉంటుంది. సో ఇదొక్కటి కేతువుకి మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా కొంచెం మనకు అనిపిస్తుంది. కుజుడు లగ్నంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ఎదుటోళ్ళ డామినేషన్ మీరు తట్టుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సిన ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉంది. సో దానికి కూడా ధరణీ గర్భ సంభూతం చదువుకుంటే చాలా మంచిది, కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకుంటే చాలా మంచిది. అలాగే కుజనవగ్ర శాంతి మంత్రం మనం కావాల్సి డిస్క్రిప్షన్లో ఇస్తాం, అన్ని గ్రహాల మంత్రాలు అక్కడ చూసి చదువుకోవచ్చు. కేతువు కూడా ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.